ఆర్థికంగా మనం వెనకబడి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి కూడా మన మెంటాలిటీ ఒక డబ్బులు దాచుకుందాం, ఒక రూపాయి సేవ్ చేసుకుందామని తప్ప, ఒక రూపాయిని ఇన్వెస్ట్మెంట్ పెట్టే అలవాటు మనకు లేదు. ఒక రూపాయి పెట్టుబడి ఏదో విధంగా ఇప్పుడు మన దగ్గర ఒక 4,000 ఉన్నాయనుకోండి, 4,000 4 చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ 4,000 వస్తాయి, ప్లస్ దానివల్ల ఒక రూపాయి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప నష్టం ఉండదు. పొదుపు చేస్తే ఏమవుతుందంటే మనం దాచిన అమౌంట్ మాత్రమే ఉంటుంది. మనం ఇన్వెస్ట్ పెట్టినప్పుడు దానివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ మనం పొదుపు చేయడం మంచిదే, చాలా మంచిది పొదుపు చేయడం. అదేవిధంగా మనం డెవలప్ అవ్వాలంటే, ఆర్థికంగా ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం మనం అలవాటు చేసుకోవాలి. ఒకే చోట ఒకే విధంగా మనం ఉన్నప్పుడు, మనం ఉన్న తరతరాలుగా ఉన్న ఈ పేదరికం నుంచి మనం బయటపడలేం. మనం ఇప్పుడున్న కాలానికి, కంప్యూటర్ యుగానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి. అలా అప్డేట్ అయినప్పుడు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మనం ఏదైనా చేయడానికి వీలుంటుంది. చివరికి దేవుడి పని చేయాలన్నా, పేదలకు హెల్ప్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా మనం ముందు స్ట్రాంగ్గా ఉంటే చేయడానికి వీలుంటుంది. మనమే బలహీనంగా ఉంటే మనం ఇతరులకు ఎలా చేయగలుగుతాం?